ప్రైజ్లో నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 104 అధ్యాయం 1-25 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. యెహోవా నా దేవుని అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహత్యను ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రం వలె వెలుగు నువ్వు కప్పుకొని ఉన్నావు. ధరను పరిచినట్టు ఆకాశ విశాలం నువ్వు పరిచి ఉన్నావు. మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలను తనకు పరిచయ రెక్కలకు గాను ఆయన చేసుకొని ఉన్నాడు. భూమి అన్నిటికీ కదలకున్నట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచును. దాని మీద అగాధ జలములను నీ వస్త్రం వలె కప్పితివి. కొండలకు పైగా నీరు నిలిచెను. నీవు గద్దింపగానే అవి పారిపోయాను. నీ ఉరుము శబ్దం విని అవి త్వరగా పారిపోయాను. నీ వాటికి నియమించిన చోటుకి పోవటకై అవి పర్వతం లెక్కెను, పల్లములకు దిగెను. అవి మరలి వచ్చి భూమిని కప్పక ఉన్నట్లు అవి దాటనే సరిహద్దులు నీ వాటికి నియమించితివి. ఆయన కొండ లోయలలో నీటి బుగ్గలను పుట్టించును. అవి మన్యంలలో పారును. అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును. వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకొనును. వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసం చేయును. కొమ్మల నడుమ సునాదము చేయును. ఆయన తన గదిలో నుండి ఆయన కొండలకు జలధారం ఇచ్చెను. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. పశువులకు గడ్డిని నల్ల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందు మూలమున భూముల నుండి ఆహారమును నల్ల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి ముఖములకు మెరుగునిచ్చు తైలమును నల్ల హృదయము బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. అచ్చట పక్షులు తమ గూళ్ళను కట్టుకొనును. అచ్చట సరాల వృక్షాలపైన కొంగలు నివాసము చేయుచున్నవి. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానములు. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించును. సూర్యునికి తమ అస్తమయ కాలము తెలియను. నీవు చీకటిని కలిగిచేయగా రాత్రి ఆగుచున్నది. అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి. తమ ఆహారమును దేవుని చేతిలోని తీసుకొని జూచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును. సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకే మనుషులు బయలు వెళ్ళెదరు. యెహోవా నీ క్రియలు ఎన్నెన్ని విధములుగానున్నవి. జ్ఞానం చేత నీ వాటిని నిర్మించితివి. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రము, దానిలో లెక్కలేని జలచరములు. దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి. థ్యాంక్ యూ.